జిల్లా వేంపల్లిలో పాపగ్ని నది కాలుష్యంపై కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. పంచాయతీ అధికారులు నది తీరాన్ని చెత్త డంపింగ్ యార్డ్ గా మార్చడంతో 18 గ్రామాల తాగునీరు కలుషితం అవుతుందని ఆరోపించారు. పులివెందుల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి, మాజీ ఎంపీ తులసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే చెత్త తొలగించి పారిశుద్ధ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నాం. వేంపల్లెలోని పాపాగ్ని నది తీరాన నది మొత్తం ఏ విధంగా తయారైందో చూస్తే అర్థమవుతుంది. మొత్తం పంచాయతీ సిబ్బంది మొత్తం చెత్త అంతా ఇక్కడికి తీసుకువచ్చి వేయడం జరుగుతుంది. చనిపోయిన జంతువులను, కుళ్ళిపోయిన చెత్తను అంతా ఇక్కడే వేయడం జరుగుతుంది. ఇంత ముందుకే మేము హెచ్చరించడం జరిగింది. తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈఓ గారిని, ఎండిఓ గారిని కలిసి కూడా లాస్ట్ మంత్ చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు యథామామూలుగా మళ్ళీ ఇక్కడే తెచ్చి వేస్తున్నారు. ఇదేమంటే ఎవరో నాయకులంట భూమి ఆక్రమించుకోవాలంట, ఇదంట అదంట అని చెప్తున్నారు. వేంపల్లె ప్రజానికం కోసం మేము పాటుపడుతున్నాం. వేంపల్లె ప్రజానికానికి ఈ చెత్త కుళ్ళిపోవడం వల్ల ఈ నదిలో నుంచి నీరు కలుషితమై, గాలి కలుషితమై వేంపల్లె ప్రజానికం అంతా కూడా అనారోగ్య పాలగా గురి కావడం జరుగుతుంది. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఇదే ఎంపీ, కడప ఎంపీ గారు ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఇదే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఇదే ప్రాంతానికి చెందినవారు, ఇదే నియోజకవర్గానికి చెందినవారు. అదేవిధంగా 2 మాజీ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ ఉండడం గమనార్హం. ఒకరు బీటెక్ రవి గారు, మరొకరు సతీష్ రెడ్డి గారు. మనం అందరం కూడా సిగ్గు తెచ్చుకోవాలా. మన ఊరు, మన అభివృద్ధి, మన ప్రాంతం కోసం పాటుపడుతున్నటువంటి 8-10 వయసులో ఉన్నటువంటి తులసిరెడ్డి గారిని చూసి మనం అందరం సిగ్గుపడి మన ప్రాంత అభివృద్ధి కోసం, మన నేటి తరాల కోసం ఈ చెత్తను పరిశుభ్రం చేసే విధంగా మనం అంతా దోహదపడాలా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా అయ్యి రాజకీయ నాయకులు, అధికారులు లెక్కలు పంచుకునే ఉండే శ్రద్ధ, పరిశుద్ధమైన లేకపోవడం సిగ్గుచేటని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన దీనిని మీరు వెంటనే జేసీబీలు పెట్టి ఇక్కడి నుంచి తరలించకపోతే మీ అందరినీ కూడా ఉపేక్షించేది లేదు. మీ అందరి మీద చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.